బాలేగా రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చేస్తున్నారు? వంకాయ మునక్కాడ మసాలా కర్రీ. వంకాయ మునక్కాడ మసాలా కర్రీయా? ఓ నైస్ కాంబినేషన్. ఓకే, మరి వంకాయ మునక్కాడ మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ ములక్కాడ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, తరిగిన ములక్కాడ 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నానబెట్టిన జీడిపప్పు కొద్దిగా, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో ప్యూరీ 1/2 కప్పు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, బాలగారు స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏంటి దీనికి ప్రాసెస్? ఉప్పు కారం నూనె కలుపుకుని ఒక బౌల్లోకి తీసుకుని గుత్తి వంకాయల్లో కట్ చేసుకుని వంకాయని అందులో కూరుకుని విడిగా మగ్గ పెట్టుకోవాలి ఆయిల్ లో. ఫస్ట్ మగ్గించేసుకోవాలా? సో కారము ఉప్పు నూనె కలుపుకోవాలా? నూనె కలుపుకోవాలి. ఓకే. సో వంకాయ అంటే లోపలికి అదంతా పట్టించాలి ఫస్ట్. అంటే ఇంకా వేరే మసాలా ఏం అవసరం లేదు. మసాలా గ్రేవీలో వేయాలి అంతే. సో ఇలా చేస్తే మనకి వంకాయలకి టేస్ట్ వస్తుంది. వంకాయ టేస్ట్ గా బాగుంటుంది. నూనె ఇక్కడ ఈ ఉప్పు కారం కలిపేటప్పుడు కూడా కరెక్ట్ క్వాంటిటీ తీసుకోవాలి కదా, లేకపోతే ఉప్పు ఎక్కువైనా కూడా ప్రాబ్లం అవుతుంది. 1 స్పూన్ ఉప్పుకి 1 స్పూన్ కారం 2 సమానంగా తీసుకోవాలి. ఓకే. అటు స్టవ్ వెలిగించి ఆయిల్ ఆ పక్కన అదంటే స్టవ్ ఆన్. సో అలా గుత్తి వంకాయ ఇలా కట్ చేసుకుని జస్ట్ ఆ ఉప్పు కారము అందులో పట్టించేయటమే. ఓకే ఓకే. అంటే ఇలా చేసుకుంటే జస్ట్ మనకి ఆ వంకాయలు టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి, గ్రేవీలో కూడా కలుస్తాయి విడిపోకుండా. ఇది ఒక రకమైన మసాలా కర్రీ అన్నమాట అయితే. ఇవన్నీ వేసేయాలా? వేసేయండి. మూత పెట్టేనా? మూత పెట్టండి. మూత పెట్టి సిమ్లో పెట్టేసి ఈ స్టవ్ వెలిగించుకుని ఇది కూడా వెలిగించిన ఆయిల్, ఉల్లిపాయలు. ఓకే. సో ఉల్లిపాయల క్వాంటిటీ ఎక్కువే పడుతుందా? పడుతుందండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఓకే. సో ఈ ములక్కాడలు కూడా ఏంటి అలా చేశారా? ములక్కాడలు టైం పడుతుంది మగ్గేందుకు, ముందే మగ్గ పెట్టేసుకోవాలండి. సేమ్ ఉప్పు కారం రాసి మగ్గ పెట్టుకోవాలి ఆయిల్లోనే. ఓహో. సో అయితే వంకాయలకి ఎలా అయితే ఉప్పు కారం పట్టించి ఆయిల్లో మగ్గిస్తున్నామో అలాగే ములక్కాడలకు కూడా ఉప్పు కారం పట్టించేసి మగ్గించాలన్నమాట. సో ఇది మీరు రెడీ చేశారా ఆల్రెడీ? అవునండి. ఓకే. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. సో వంకాయలో ఆల్రెడీ కొద్దిగా కారం కూరుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టే మనం కర్రీలో కూడా వేసుకోవాలి. వంకాయలకి అక్కర్లేదు, కర్రీకి సరిపడి కారం వేసుకోవాలి. సో మునక్కాడలకి బాగానే పట్టేస్తుందిగా, ఉడికించేసుకుంటే అవి కూడా ఎందుకు అలా చేసుకోవాలి? ములక్కాడకి కూడా పట్టదండి కారం, లోపలంతా చప్పచప్పగా ఉంటుంది. ములక్కాడలు అలా అలవాటే కదా. పులుసుల్లో బాగానే పట్టేస్తుంది, పులుసుల్లో కూరలో పట్టదు. కరివేపాకు కూడా వేసుకోవాలి వేగుతుండగా. నేను సో ఒకసారి చూద్దామా? మగ్గిపోయినట్టున్నాయండి, ఆఫ్ చేసేద్దామా? ఓకే. ఏం వేస్తున్నారు నెక్స్ట్? ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీయా? ప్యూరీ. ఓకే. ప్యూరీ వేసేసారా? నెక్స్ట్ పసుపు. ఓకే. దీనికి సరిపడా కారం. సో గ్రేవీకి సరిపడా కారం. ఓకే. ఆల్రెడీ తక్కువే వేసారు కాబట్టి కొద్దిగా కారం వేసుకోవచ్చు, ముక్కలకి పట్టేస్తుంది కాబట్టి జస్ట్ దీనికి సరిపడా అంటే టమాటో పులుపు తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా పౌడర్. ఓకే. ఇది కూడా 1/2 స్పూన్. దీనికి సరిపడా సాల్ట్. నెక్స్ట్ నానబెట్టిన జీడిపప్పు పేస్ట్. ఓకే. ఓకే. కచ్చపిచ్చగా చేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా పేస్ట్ లా కచ్చపిచ్చగా అయితే బాగుంటుంది. సో కొంచెం పలుకులు తగులుతూ ఉంటాయి, బాగుంటుంది. సో వంకాయలు మునక్కాయలు ఎలాగో మగ్గాయి కాబట్టి జస్ట్ దాంట్లో వేస్తే మనకి గ్రేవీ పడితే సరిపోతుంది. చపాతీలోకైనా భోజనం అన్నంలోకైనా బాగుంటుంది. ఓకే ఓకే. ఎలా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ వంకాయలు ఇందులో వేసుకోవాలి. సో ఇలా బాగా మగ్గించేసుకోవాలన్నమాట. ఇప్పుడు ములక్కాడలు కూడా కలిపేసి వేసుకోవాలి. సో ఆల్రెడీ మగ్గించేసుకున్న వంకాయలు ములక్కాయలు. ప్రతి వంకాయలు కొంచెం మనం మగ్గించుకునేటప్పుడు కొద్దిగా అటు ఇటు తిప్పుకుంటూ అన్ని వైపులా బాగా మాడిపోకుండా వంకాయ కూడా గ్రేవీ పడుతుంది. అవును.
ఇంకా నీళ్ళని పోయాలంటే అంత ముద్దగానే వద్దండి, ఉంటుందా? ముద్దగానే ఉంటుంది. అయిపోయింది. జీడిపప్పు పైన వేస్తాను, నానబెట్టిన జీడిపప్పు ఇది కూడా. ఓకే ఆఫ్ చేద్దాం. కొత్తిమీర పైన జల్లుకుందా. ఓకే అయిపోయింది. దీంతో తీసేసి ఇదేమిటి క్యాప్సికమ్ బాస్కెట్ లాంటిదా? అవును. ఓకే దానిలో ములక్కాడ వంకాయ పెట్టాను. అది ఇది చూస్తే నాకు ట్రైబల్ కిరీటం లా గుర్తొచ్చింది. పెట్టుకుంటావా? పెట్టు. నా బొరకు సరిపోలేదు అది. ఈ ఫ్లవర్స్ కూడా బాగా చేశారు. గార్మెంట్స్ ట్రై చేస్తూ ఉంటారా? చేస్తా అండి. డాక్టర్ గారి టిప్స్, రాజు గారు ఏమో ఇవి రెండు. మరి వంటలు? రెండు వంటలు, వంటలు, అభిరుచి వంటలు. సో రెడీయా? రెడీ. ఓకే, సో మొత్తానికి వంకాయ మునక్కాడ మసాలా కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. మరి జడ్జెస్ టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ ములక్కాడ మసాలా కర్రీ తయారు చేసే విధానం. ముందుగా ములక్కాడలకు ఉప్పు కారం పట్టించి నూనెలో మగ్గించాలి. వంకాయలను 4 చీలికలుగా కట్ చేసి ఒక బౌల్లో కారం, ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న వంకాయల్లో రాసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ముందుగా సిద్ధం చేసుకున్న వంకాయలు వేసి మగ్గనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీ, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు, జీడిపప్పు పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన వంకాయలు, వేయించిన ములక్కాడలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన జీడిపప్పు వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ ములక్కాడ మసాలా కర్రీ రెడీ.